శ్రీమద్భాగవతం की जय। శ్రీమద్భాగవతం మూడో స్కందం రెండో భాగం 25వ అధ్యాయము 21వ శ్లోకం. తితిక్షవః కారుణికః సుహృదా సర్వదేహినాం అజాతశత్రవః శాంత సాధవః సాధుభూషణః ఓర్పు కరుణ సర్వజీవుల ఎడ మిత్రత్వము అనేవి సాధు లక్షణములు. అతను అజాత శత్రువు, శాంతుడు, శాస్త్రమునకు కట్టుబడి ఉండేవాడు అయి ఉంటాడు. అతని గుణములన్నీ ఉదాత్తములై ఉండును. భాష్యము శీల ప్రభుపాదుల వారి ద్వారా పైన వివరించబడిన సాధువు కృష్ణ భక్తుడే కనుకనే అతని కార్యము జనులకు కృష్ణ భక్తిని కలిగించడమే అయి ఉంటుంది. అంతేగాని వేసుకున్న వేషం ద్వారా ఎవరు కూడా సాధువులు కాలేదు. అతని కార్యం ఏమని కేవలం కృష్ణ భక్తిలో ఉండడం, వేరే వాళ్ళు కూడా కృష్ణ భక్తిని ఇవ్వడమే అయి ఉంటుంది అన్నమాట. అది అతని కరుణా విశేషము. భగవంతుడే చాలా కరుణామయుడు. అంటే అంతకన్నా కరుణ కలిగి ఉంటారంట భక్తులు. ఈ ప్రపంచంలో మనం ఒక వ్యక్తి నుంచి భార్యాభర్త కావచ్చు, ఒక స్నేహితులు కావచ్చు, ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు. మనం వాళ్ళని ప్రేమించాలంటే వాళ్ళ నుంచి ప్రేమను ఆశిస్తాం. వాళ్ళు ఎప్పుడు మన పట్ల నిరాసక్తి అంటే మనకు కూడా కొన్ని రోజులకి వీళ్ళకి మనం ఎందుకు ప్రేమించాలి, వీళ్ళకి మన మీద అట్రాక్షన్ లేనప్పుడు మనం ఎందుకు వాళ్ళు వదిలేద్దాం. తల్లిదండ్రులు కూడా బిడ్డలను పెంచి పెద్ద చేసి మంచిగా జాబ్ చేసి సంపాదించాలని ఆశిస్తారు. పిల్లలు ఏం ఆశిస్తారు, మా అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న బాధపడి పెట్టి చాలా ఆస్తి ఇస్తే మేము మంచి కార్లు ఎదుగుతాం. అట్లా ప్రతి వ్యక్తి ఒక అమ్మాయి అబ్బాయి నుంచి, అబ్బాయి అమ్మాయి నుంచి, తల్లిదండ్రుల పిల్లల నుంచి, పిల్లల తల్లిదండ్రుల నుంచి, అట్లా ఒకరి నుంచి ఒకళ్ళు ఆశిస్తారు. ప్రేమని, డబ్బుని, అది ఏదో విధంగా ఆశిస్తారు. కానీ ఎలాంటి ఆశ లేకుండా, ఏమి కోరుకోకుండా ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించే వాళ్ళే సాధువులు, వాళ్లే కృష్ణ భక్తులు. ఏం ఆశించరు. వాళ్ళ టైంని, వాళ్ళ దగ్గర ఉన్న లక్ష్మికి, డబ్బుని కూడా వేరే వాళ్ళకి కేటాయిస్తారు. అలాంటి సాధువుల్ని మనం ఎప్పుడైతే ఆశ్రయించుకుంటామో, ఇనుమును తీసుకెళ్లి నిప్పులు వేసి కాలిస్తే ఏమవుతుంది, ఎర్రగా నిప్పులాగా మారిపోతుంది. అట్లా అప్పుడు ఆ లక్షణాలు మనకు వస్తాయి. ఒక డ్రింక్ చేసే వ్యక్తితో ఉంటే డ్రింక్ చేయడం అలవాటు అవుతుంది. సినిమాలు తిరిగే వాళ్ళతో ఉంటే మనకు కూడా సినిమాలు పిచ్చి అలవాటు అవుతుంది. క్రికెట్ ఇచ్చిన వాళ్ళతో మనకు కూడా క్రికెట్ పిచ్చి. అదే విధంగా ఎవరైతే భగవద్భక్తి, కృష్ణ భక్తులు ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళతో ఉండటం వల్ల మనకేమొస్తుంది, మన ఆసక్తి కూడా భగవంతుడు ఏర్పడుతుంది. భగవద్గీతలో కృష్ణ అదే చెప్తున్నారు, మయ్యాసక్త మన ఉపార్థ యోగం జన్మదాశ్రయ. ఆసక్తి నా మీద పెట్టుకోమంటున్నారు. నిన్న శ్లోకంలో కూడా ఏమొచ్చింది, భౌతికత్వం ఎడగల ఆసక్తి శుద్ధమైన ఆత్మకు గొప్ప పాశమని పండితులైన ప్రతి ఒక్కరూ చక్కగా ఎరిగి ఉన్నారు. పండితులు కాని వాళ్ళకి తెలియదు అది. పండితులైన వాళ్ళకే, పండితులు కాని వాళ్ళకి అసలు ఎవరితో ఉండాలంటే తెలియదు. ఎవరు ఎదురుతో ఎత్తుబడి, ఎవరితో కొంచెం లాభం ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. కానీ నిజమైన లాభం ఎప్పుడు ఉంటుందో మనకంటే అదే స్వార్థగతి విషయం. ఎప్పుడైతే విష్ణు భక్తుల సాంగత్యంలో ఉంటామో దానికోసం మనం ఏం జాబులు మానక్కర్లా, చదువులు మానక్కర్లా, వ్యాపారాలు మానక్కర్లా, అన్ని చేసుకుంటూ కూడా భక్తి ఎలా చేయాలో నేర్చుకోవడానికే మనం ఈ శాస్త్రాలను అధ్యయనం చేయాలన్నమాట. అది నిజమైన లాభాన్ని కలిగిస్తుంది, మానవ జన్మనే సార్థకం చేస్తుంది. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, శ్రీమద్ భాగవతం 3వ స్కందం 2వ స్కందంలో వస్తుంది, ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్టయా జన్మలాభా పరం పుంసాం అంతే నారాయణ స్మృతి. మానవ జన్మ లాభం అనేది పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యో, పిహెచ్డి డాక్టరేట్ పొందో,
వందల కోట్లు సంపాదించే మానవ జన్మ లాభాన్ని మనం పొందలేము. నిజమైన లాభాన్ని పొందడం అంటే మనం అంచే నారాయణ స్మృతి అంచకాలంలో నారాయణ అనుకోగలగాలి. దానికోసం మన వ్యాపారాలు, మన చదువులు, మన బిజినెస్ లేమి, జాబులు కానీ, వ్యవసాయాలు కానీ ఏది కూడా ఆటంకం కాదు. అవి చేసుకుంటూ కూడా మనం స్మరించుకోవడమే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం సాధన చేయడం. అలా చేయగా చేయగా అంతే నారాయణ స్మృతి వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుంది, మానవ జన్మ లాభాన్ని నిజంగానే పొందుతాము. భగవంతుడు చెబుతున్నాడు భగవద్గీతలో, రాత్రి చెప్పుకున్నాడు, తస్మా సర్వేషు కాలేషు మామను స్మరయత్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామేవ న సంశయ. ఎవరైతే నిరాశ నన్నే తలుచుకుంటూ ఉంటారో, కష్టం వచ్చినప్పుడు మర్చిపోయి సుఖం రాగానే తెలుసుకోవడం కాదు, కష్టంలో సుఖంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా బండి నడుపుతున్నా, పొలంలో పనిచేస్తున్నా, ట్రాక్టర్ నడుపుతున్నా, వ్యవసాయం లేదంటే గొర్రెల దగ్గర ఉన్న బర్రెల దగ్గర, కులాలు, మతాలు, వయసు దేంతో సంబంధం లేదు. హరే కృష్ణ అంటే ఏమన్నా కష్టం ఉందా మనకి? చాలా సింపుల్. అలా అనుకుంటూ అనుకుంటూ సాధన చేస్తూ మన పనులు మనం చేస్తే అంత్యకాలంలో అదే హరే కృష్ణ మనం అనగలుగుతాం. ఖచ్చితంగా భగవంతుల్లో కానీ చేరుకుంటాం. అభయం ఇస్తున్నారు నా సంశయ. అప్పుడు మానవ జన్మ లాభాన్ని పొందుతాం. భగవద్గీతలో కూడా చెప్తున్నాం, యం యం వాపి స్మరం భావం త్యజత్యంతే కలేవరం తం తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఒక 5 శ్లోకాలని భగవద్గీతలో కూడా. ఆ శ్లోకాల ప్రకారం చూసుకున్నా కూడా అంత్యకాలంలో భగవంతుని తలుసుకుంటూ శరీరాన్ని వదిలితే ఇదే లాస్ట్ జన్మ అవుతుంది. ఎన్ని నాళ్ళు అనుకుంటారు, ఏంటి మళ్ళీ జన్మ పొందితే నష్టం ఏంటి, ఈ జన్మలో బాగా మంచిగా ఆస్తుంది, కార్లు ఉన్నాయి, మంచి బిల్డింగ్లు ఉన్నాయి, చేతిలో డబ్బు, ఎంజాయ్ చేయాలి, మళ్ళీ కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా పుట్టి అనుకుంటాం. అది మన చేతిలో లేదు. శరీరాన్ని వదిలే ఏ భావనతో మనం మరణిస్తామో మళ్ళీ జన్మలో దాన్నే పొందుతాం. ఇప్పుడు మనం కృష్ణ రామ అనుకోకుండా 24 గంటలు డబ్బు డబ్బు అంటే మరణకాలం ఏది గుర్తొస్తుంది? ఇంత డబ్బు కూడబెట్టాను, నేను చనిపోతున్నాను, ఈ డబ్బులన్నీ ఏం చేస్తారో ఇవి. ఉన్నవాళ్ళు భార్య పిల్లల మీద నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు ఆగం చేస్తారని భయపడుతూ ఉండొచ్చు. లేదా మరణకాలంలో మాట రాక తమ వాత పెత్తాలకు గొంతు కూడుకుని ఉంటే అదే టైంలో అతను మంచం పైన స్లాబ్కు బల్లి కనపడవచ్చు. అరే ఈ బల్లి వచ్చింది నా మీద పడిద్దేమో, వీళ్ళెవరు దీనికి ఎట్లా నన్ను చూస్తున్నారని అది తలుసుకుంటూ చనిపోయాడు అనుకోండి, మళ్ళీ జన్మలో ఎలా పడతాడు? బల్లి లాగానే. ఎందుకంటే జడపత్రుడు అలాగే. ఆయన అందమైన భార్య, సంపద సమృద్ధమైన రాజ్యానికి రాజయ్యుండి కూడా చివరికి 50 సంవత్సరాలు వానప్రస్థ జీవితానికి వెళ్ళాడు. ఆ భార్యని అంటే ప్రపంచం మొత్తాన్ని వెళ్ళే రాజు ఆయన. ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు. అంత గొప్ప రాజు కూడా 50 సంవత్సరాలు దాటగా. ఎందుకంటే అప్పటి వరకు దేహం కోసం పనిచేయాలి, 50 సంవత్సరాలు వచ్చినాక ఆత్మ కోసం పనిచేయాలి. ఎన్ని గంటలు? అదే వానప్రస్థ జీవితం. రోజు 18 గంటలు దేవుడి కోసం పనిచేయాలి, 6 గంటలు పర్సనల్ గా వాడుకోవాలి. అప్పటిదాకా ఏం చేయాలి? 8 hours ఆత్మ కోసం, 8 hours జాబ్ కానీ దేహ పోషణ కోసం. మార్నింగ్ 10కి వెళ్ళారనుకోండి, ఈవినింగ్ 6కి వస్తారు. 8 hours జాబ్ సరిపోతుంది. మిగతా 16 hours ఏం చేయాలి? 24 hours లో 8 hours మన నిద్రకి, మనం తినడానికి, మనకి. మిగతా 8 hours ఆత్మ కోసం పెట్టాలి. కానీ ఎవరు చేస్తున్నారు అది? ఏ యూనివర్సిటీలో నేర్పిస్తున్నారు అది? ఇంకా టైం కూడా క్లాసులకి వెళ్ళండి, ఆ కోచింగ్ ఈ కోచింగ్, దాంతో అమెరికా వెళ్ళు, రష్యా వెళ్ళు, జపాన్ వెళ్ళు, జకార్తా వెళ్ళు, బాగా డాలర్లో అన్నో కాగితాలు తెచ్చుకోండి, ఇక్కడ ఆస్తులు కూడా పెట్టండి. ఎన్ని ఆస్తులు కూడా పెట్టినాయి మళ్ళీ జన్మకు మోసుకెళ్తాము? ఒక్క పైసా కూడా రాదు. ఎందుకంటే ఈ దేహాన్ని ఎప్పుడైతే వదిలేస్తుందో ఆత్మ, అప్పుడే వాటన్నిటితోటి, బంధువులతో, పిల్లలతో, డబ్బులతో, ఆస్తులతో, పేరు ప్రతిష్ట, పదవులు అన్నిటితోటి సంబంధం కట్టు మొత్తం ఏది ఉండదు. అప్పుడు దాని చేసిన పనులన్నీ కూడా ఎక్కడ ఆగిపోతాయి. వెనక్కి తిరిగి చూసుకుంటప్పుడు ఏముంది? ఆత్మక లాభాన్ని కలిగించేది, మానవ జన్మ లాభాన్ని కలిగించేది హరినామం. హరినామ అమృతం అంటారు. దాన్ని మనం చేయలేదు. వీటన్నిటిని కూడా పెట్టాము. అది ఏది మనతో రాదు కదా. ఆత్మతో, మనం అంటే ఆత్మ, శరీరం కాదు. ఆత్మతో ఏది రాదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అదే చెబుతున్నాను నేను శ్లోకంలో. నరక ద్వారం అప్పావు, నరక ద్వారం చేరుకుంటాం. అప్పుడు ఎవరు కాపాడాలి? ఆస్తి కాపాడుతుందా? పదవులు కాపాడుతాయా? బంధువులు కాపాడతారా? పిల్లల కోసం జీవితం అంతా దారపోసి తిని తినక కడుపు కట్టుకొని కూడబెట్టి పిల్లలు ఉన్నత స్థానంలో పెడతారు. అప్పుడు వాళ్ళు వచ్చి కాపాడగలరా? మన ఆస్తులు, పదవులు తీసుకెళ్తే అక్కడ పనిచేస్తాయా? ₹1 ఇస్తానని నరకానికి తీసుకెళ్ళకంటే వాళ్ళు తీసుకుంటారా? 1
తీసుకోరు. ఎందుకు తీసుకోరు? మన రూపాయలు అక్కడ చెల్లవు. ఇండియా రూపాయి భూమి మీద అమెరికాలోనే చెల్లవు, దుబాయ్లోనే చెల్లవు. ఇంకో వేరే లోకంలో ఎలా చెల్తాయి? కనుక మనం కూడబెట్టి ఆస్తులు కానీ పదవులు కానీ దేనికి ఉపయోగపడవు. అది ఇదే భక్తి చేస్తే మనం పట్టకంత దూరంలో కూడా అడగమబడి నరకానికి వెళ్ళే నారాయణ అంటే నరకానికి వెళ్ళాడు అన్నాడు. అని అనడం చాలా ఈజీ, కానీ జనులకి అది చాలా కష్టంగా ఉంది. ఆ మాట అంటేనే కష్టం. ఎందుకు చదువుతున్నారు భగవద్గీతలో, తేషాం సొంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ తే ద్వంద్వమోహ వినుర్ముక్త భజంతే మాం దృఢవ్రత. పూర్వజన్మలో పాపాలు, ఈ జన్మలో పాపాలు కూడా తొలగిన వాళ్లే ఆ నామాన్ని పలకలుతారు, భక్తిలో స్ట్రాంగ్ గా నిలబడగలుగుతారు. కొంచెం కొంచెం పాపాలు ఉన్నాయి అనుకోండి, అవి ఏమవుతాయి? వెనక్కి లాగేస్తా ఉంటాయి భగవంతుడి వైపు నుంచి. అందుకనే మనం ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యాన్ని కోరుకోవాలి. కోరుకుంటే ఏమవుతుంది? వాళ్ళతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళిపోతాం. ఒకసారి ద్వారకలో అలాగే జరిగింది. కుచేరుడు చాలా పేదవాడు, కృష్ణకి చాలా మంచి ఫ్రెండ్, ఇద్దరు గురుకులంలో ఫ్రెండ్స్ మీలాగనే. అయితే ఓ రోజు భార్య అంటుంది, తర్వాత పెద్ద అయిపోయారు, గురుకులం వదిలేసి టాయిలెట్ వెళ్ళిపోయారు. భార్య అంటుంది, ద్వారకాధీశుడు మీ స్నేహితుడు అంటారు కదా, మనం తినడానికి కూడా తగ్గని పరిస్థితుల్లో ఉన్నాము, మీరు అక్కడికి వెళ్ళి ఏమన్నా అడగొచ్చు కదా. ఈ సంతానంతోటి ఇంటితోటి ఇల్లంతా కురుస్తుంది, తినడానికి ఆహారం లేదు, కనీసం మీ గొడ్డు కడుపు నిండా భోజనం పెట్టలేకపోతే చాలా బతిమాలు. ఆయనకి ఇష్టం లేదు భగవంతుని అడగడం, కానీ స్నేహితుడి దగ్గరికి చేసి అసలు ఇష్టం లేదు. కానీ భార్య మాట కాదని లేక బయలుదేరతాడు. సరే అంతేకాని ఏం తీసుకుని వెళ్ళాలి, ఒట్టి చేస్తే ఎలా వెళ్ళాలంటే అనేసరికి ఆమె ఇల్లంతా వెతుకుతుంది. గుప్పటి అట్టుకులు దొరుకుతుంది. ఇప్పుడు లాగా ప్లాస్టిక్ ఉండదు కదా ఆ రోజుల్లో. అవే ఒక పంచులో పోసి మూట కట్టి భుజం మీద వేసుకొని బయలుదేరతాడు. బట్టలు కూడా సరిగ్గా లేవు పాపం. అనుకుంటా నేను బట్ట చిక్కిపోయి ఉన్నా, నా బట్టలు ఎలా ఉన్నాయి. ఆయన చూస్తే ద్వారకాధీశుడు ఎలా ఉన్నారు అక్కడ ద్వారకలో. కృష్ణ గోల్డెన్ సిటీ ఇప్పటికి కూడా ఉంది. రాబోయే రోజుల్లో మీరు ద్వారక ఎప్పుడన్నా ఇలాంటి భక్తులతో కలిసిపోతే ద్వారకలో మీరు చూడొచ్చు. ఇప్పుడు సబ్మెరైన్ పెట్టారు, లోపలికి వెళ్ళి చూసే అవకాశం కూడా ఉంది. ద్వారక వెళ్ళి చూడొచ్చు. 16,108 మంది రాణులకి 16,108 బంగారు అంతఃపురాలు. ఆ బంగారు నగరంలో నాకు ప్రవేశం దొరుకుతుందా, నన్ను చూసి లోపలికి పానిస్తారా ద్వారపాలకులు అని భయపడుతూ వెళ్తున్నాడు ఆయన నడుచుకుంటూ. అప్పుడు ఇప్పట్లా కార్లు బైకులు లేవు కదా. వెళ్తుంటే దారిలో ఒక బ్రాహ్మణులు వేదం చదువుకుంటూ వెళ్తున్నారు ద్వారకకి కృష్ణ దర్శనానికి. ఆ బ్రాహ్మణులు ఈయన కూడా బ్రాహ్మణుడిగా కలిసిపోయాడు. అలా ఈయన చూసి దూరంగా చూడగానే ద్వారపాలకులు ద్వారాలు తీశారు. ఎందుకంటే అప్పటిదాకా మధురా నగరంలో జరాసంధుడు 17-18 సార్లు కోటాను రాక్షసులు తీసుకెళ్ళడానికి వచ్చారు. అందుకని ద్వారకా నగరాన్ని రాత్రికి రాత్రి నిర్మింపజేసి రాత్రి అక్కడికి వెళ్ళిపోయారు అందరూ. కృష్ణ బలరాములు ఇద్దరే మధురలో ఉన్నారు. ఒక్క రోజు అంత పెద్ద నగరాన్ని ఎవరన్నా నిర్మించగలరా? భగవంతుడికి అసాధ్యమైందంటే ఏదీ లేదు. అందుకనే పటిష్టంగా ఉంటాయి ఆ ద్వారాలు. వీళ్ళని చూడగానే ద్వారపాలకులు తర్వాత, ఎందుకంటే బ్రాహ్మణులు వచ్చారు కదా, బ్రాహ్మణులు గౌరవించడం అని వేదాల్లో గాని పురాణాల్లో గాని చాలా గొప్ప ఏమంటారు భావన అన్నమాట. కొంతమంది బ్రాహ్మణులు విలువ కూడా తెలియదు. ఇంటికి వెళ్ళినా కూడా కూర్చోన్నారు. వాళ్ళు ఏదో డబ్బున్న వాళ్ళు కొంత అందరికి కూడా కొంతమందికి అహంకారం ఉంటుంది. వీళ్ళు ఏదో అడుక్కోవడానికి వచ్చారు మా దగ్గరకు అనుకుంటారు. కానీ శ్రీల ప్రభుపాదులు వారు తమ శిష్యులు పెద్ద పెద్ద జమీందారు కొడుకులు కూడా, మేజర్ కొడుకులు, ఇంకా నగర మేయర్ కొడుకులు కూడా ప్రభుపాదులు వారి దగ్గరకు వచ్చి ఈ హరే కృష్ణ మంత్రాన్ని స్వీకరించి బాంబేలో జుహూ టెంపుల్ కట్టేటప్పుడు ఇంటింటికి వెళ్ళి లైఫ్ మెంబర్లు చేసి డొనేషన్లు తీసుకొచ్చి ఒక్క 40 రూపాయలతో అమెరికా వెళ్ళిన శ్రీల ప్రభుపాద ఒక సంవత్సరంలో కొంతమంది శిష్యులు తయారు చేసుకుని ఇండియాకి వచ్చి బాంబే స్థలం తీసుకున్నారు, బృందావనంలో తీసుకున్నారు, మాయాపూర్ లో 1000 ఎకరాలు కొన్నారు. ఇవాళ ఇస్కాన్ కున్న ప్రపంచం మొత్తం మీద ఇస్కాన్ 3వ స్థానంలో ఉంది ఆస్తుల్లో, అంబానీల కన్నా కూడా. అట్లా ఎట్లా ఒక్క 40 రూపాయలతో ఎలా సాధించారు అంత విజయాన్ని? తన భక్తితోటి, భగవంతుడి మీద తనకున్న నమ్మకంతో. ఆ నమ్మకాన్ని ఆయన తన శిష్యులకు పంచారు. ఆ శిష్యులు ఆ గురువు మీద ఉన్న నమ్మకం, వాళ్ళకు భగవంతుడు ఎవరో తెలియదు, భగవంతుడికి వాళ్ళు చూయించింది గురువు. భగవంతుడికి మా నామాన్ని ఇచ్చింది గురువు. ఆ గురువు మీద నమ్మకంతో ఆయన ఏం చెప్తే అది అంతంత పెద్ద ఇళ్లలో నుంచి వచ్చి కూడా వాళ్ళు నిజంగానే మనకి దీంట్లో ఉంటుంది, చౌరాష్టకం అని ఉంటుంది. మనకి అధిక మాసంలో చదువుతాం, ప్రజే ప్రసిద్ధం నవనీత చోరం చోరంగణానాం యదుకుల చౌరం
అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. మనం జన్మ జన్మ నుంచి కూడా పెట్టుకున్న పాపాలను కూడా తొలగించి వేస్తా అంట భగవంతుడు. ఆయన నామాన్ని మనం నమ్ముకుంటే అదేమి కష్టం లేదు. వాళ్ళు అలాగే ప్రభుపాద మాట నమ్మారు, వెళ్ళి సక్సెస్ అయ్యి ఆ రోజుల్లోనే 80 కోట్లతో కట్టారు చుట్టూ. అట్లనే కుచేరుడు కూడా భగవంతుడి దగ్గరికి వచ్చాడు. అక్కడికి రాగానే ఆయన కనుక్కున్నాడు మనసు, నన్ను ఎడనిస్తా లేదు, కానీ భగవంతుడు అరేంజ్ చేశాడు దారిలోనే. వాళ్ళతో కలిసి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి వెతుక్కుంటూ చూసుకుంటూ పోతే బయట సైన్యం ఉండేది, తర్వాత అధికారులు, ఆ తర్వాత బంధువులు, ఆ తర్వాత వాళ్ళు మా రాణులు వాళ్ళంతా ఉండే అట్లా ప్రాకారాలుగా ఉండేది. మొత్తం లోపల దాకా పోయినాక బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు, కనపడి అక్కడ నిలబడ్డాడు. చూస్తే మొత్తం బంగారు అంతఃపురాలు, 16,108 అంతఃపురాలు, కళ్ళు చెదిరిపాటుగా సూర్యుడు వెలుగుబడి. ఆయనకి ఏం చేయాలో అర్థం కాల. ఎన్ని భవనాల్లో కృష్ణ ఎక్కడున్నాడు, నేను ఎలా కనుక్కోవాలి అని అనుకుంటే నిలబడిపోయాడు. చుట్టూ చూస్తే బ్రాహ్మణులు ఎవరు లేరు, వాళ్ళు ఎక్కడ మాయమయ్యారో ఆయన తీసుకోలేదు. అట్లా మనం భగవంతుడి కోసం ఏదన్నా చేయాలనుకున్నా, దర్శించాలనుకున్నా అవకాశాలు ఇస్తాడు భగవంతుడు. ఆ అవకాశం వచ్చినప్పుడు అందుకు పుచ్చుకోవాలి. అందుకనే భక్తులు ఎప్పుడు ఇంటెలిజెన్సీ కలిగి ఉండాలి. నిద్ర మత్తులో జోగుతూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, ఒక మేకను తీసుకెళ్లి కషాయి వాడు గొంతుకు వస్తుంటే రెండో మేక ఆకులు వేస్తూ మే అంటూ నెక్స్ట్ తన గొంతేనని తెలియదు. అట్లా మనం కూడా జీవితంలో డబ్బు కోసం, పేరు కోసం, ఇంద్రియ ఎంజాయ్మెంట్ కోసం అని మన జీవితాన్ని కూడా ఆ మేకలాగానే చేసుకుంటాం. కూర్చోడు అక్కడే నిలబడ్డాడు. నిలబడేసరికి ఎదురుగా ఎవరున్నారు, రుక్మిణీదేవి మందిరం ముందు నిలబడ్డాడు. అక్కడికి పోయినాక ఎందుకు అనిపించింది ఆయనకి, లోపలుండే పరమాత్మ కృష్ణ అందరి హృదయాల్లో కూడా సర్వాంతర్యామి ఉంటాడు, అందరిలో కూడా అంతర్యామిగా ఉంటాడు పరమాత్ములాగా ఉండి అక్కడ బాగా ఆగాలని అనిపించగానే ఆగిపోయాడు. ఆ అంతప్పుడు రుక్మిణీదేవి అంతప్పుడు అక్కడ కృష్ణ లోపల నుంచి వచ్చి, ఓ సుధామా ఎప్పుడు వచ్చావు గట్టిగా కావలించేసుకొని లోపల భుజం మీద చేసి తీసుకెళ్లి చిన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్న గురుకులంలో జరిగిన విషయాలు. ఒకరోజు గురువు గారు సమిధలు తెమ్మంటారు యజ్ఞం చేయడానికి, అడవికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇట్లా ఫుల్ వర్షం. ఆ వర్షంలో ఇక కట్టెలేరని ఇవన్నీ కట్టగట్టి రాత్రిపూట వెళ్ళటానికి ఇక వీళ్ళకి వీలు కాల. అడవి జంతువులు వచ్చే టైం చీకటి పడిపోయింది, వాన దగ్గర భయం వేసి చెట్టు మీద కొమ్మల మీద ఒకళ్ళొకళ్ళు గట్టి కావలించుకొని కూర్చుంటారు. తెల్లారిలా చెట్టు మీదే ఉంటారు. గురువు గారు ఆ రాత్రి అంతా నిద్రపోరు. అయ్యో పిల్లల్ని ఇక్కడ పంపించాని, కృష్ణ సుధామ ఇద్దరు వెళ్ళారు ఇంకా రాలేదు అని బాధపడి పొద్దు 4 గంటలకల్లా వస్తారు. ఆయన వెతుక్కుంటూ చెట్టు మీద కూర్చొని ఉంటారు ఇద్దరు. అప్పుడు దింపి కావలించుకొని చాలా ఆశీర్వాదాలు ఇస్తారు. వాడికి అవన్నీ గుర్తు చేస్తాడు కృష్ణ సుధాముడికి. ఇంకా ఇతను నోటి వెంట ఒక మాట కూడా రాదు. మాట్లాడి ఏం తెచ్చావు నా కోసం, 2 రోజుల తర్వాత వచ్చావని భుజం మీద కండువా తీసి నోటు విప్పి, ఓ అటుకులు తెచ్చావు నాకు చాలా ఇష్టమని గుప్పెడు తీసుకొని ఒక గుప్పెడు నోట్లో వేసుకుంటారు. మళ్ళీ రెండో గుప్పెడు చేయి పెట్టబోయేసరికి రుక్మిణీదేవి వచ్చి చేయి పట్టుకొని ఆపేస్తుంది. ఆగండి మీరేమొస్తుంది ఇంటి ఎలా, సుధామ మా కోసం కూడా తెచ్చాడు, మేము తీసుకోవాలి కదా. తెల్లగానే కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకుంటారు. అంటే ఒక బ్రాహ్మణని ఎలాగో భగవంతుడు కడగాల్సిన పని లేదు, కానీ ఎందుకు గడిగాడు, ఒక బ్రాహ్మణుని మనం ఎలా గౌరవించాలో మనకు నేర్పడానికి. ఆ విధంగా కాళ్ళు కడిగి చల్లుకున్నారు. అటుకులు కుప్పెడు తిన్నారు. భోజనం వడ్డించిన కృష్ణ పక్కన కూర్చొని అతను వడ్డిస్తూ తినిపిస్తూ రుక్మిణీదేవి ఇచ్చి వింజామరం ఇస్తుంది ఆయనకి. చాలా అలసతులు కథ. కృష్ణ పడుకునే మంచమే కూర్చోబెట్టుకున్నాడు. అట్లా ఎవరైతే ఈ జన్మలో ఇంద్రియ అమ్మాయిలతోటి, అబ్బాయిలతోటి, లేదంటే డబ్బుతోటి, కొంతమంది తిండి పిచ్చి ఉంటుంది, డబ్బు పిచ్చి ఉంటుంది, రకరకాల వ్యామోహాలు ఒక్కొక్కరికి ఒక్కో దాని మీద ఉంటుంది. అందరి ఇష్టాలు ఒకలాగా ఉండవుగా. ఆ వ్యామోహాలన్నీ కొంచెం తగ్గించుకొని మొత్తమే మానక్కర్లా. అయ్యే మనం నిన్న చెప్పాను కదా, ఆసక్తికి భావన అనేది ఆసక్తికి పీఠం వంటిదంట. మన భావన, భౌతిక భావన నరక ద్వారానికి తీసుకెళ్తుంది. ఆధ్యాత్మిక భావన భగవంతుడి మీద ఆసక్తి మోక్ష ద్వారం తెలుస్తుంది. అట్లా మనం ఏం చేసిన కృష్ణ సంబంధం తినాలనిపిస్తే, అబ్బా ఇలా గోవింద రెస్టారెంట్కి వెళ్దాం, వెజిటబుల్ రైస్ తిందాం, లేదంటే మంచూరియాలు ఇప్పుడు అన్ని కూడా దొరుకుతున్నాయి మనకి, వితౌట్ ఆనియన్ గార్లిక్ స్విగ్గీలో పెడితే కూడా వచ్చేస్తున్నాయి. మీలాంటి పిల్లలు తినాలనిపిస్తే అంతేగా దానికోసమని అబ్బో ఈ ఇస్కాన్లో పోయి కంటి మాల వేసుకుంటే ఇది వదలాలి అది వదలాలి ఇవన్నీ వదలకూడదు అనుకుంటే ఇప్పుడు కడుపు నిండా తినొచ్చు. ఈ జన్మ అంతా బాగా సుఖంగా బతకచ్చు. మళ్ళీ రాబోయే జన్మ జంతుజాలాల్లో పుట్టాలి. 84 లక్షల జన్మలో
ఎన్ని కోట్ల సంవత్సరాలు పరిభ్రమిస్తూ కడుపులో పుట్టాలి, మళ్ళీ పెరగాలి, పుట్టడము, పెరగడము, ఉత్పత్తి చేయడము, క్షీణించడం, మరణించడం. ఈ 5 మార్పులు ప్రతి జీవికి ఉంటాయి. చెట్లైనా అంతే, పుడతాయి, పెరుగుతాయి, దాన్ని సీడు తయారు చేస్తాయి, తర్వాత ముసలి అయిపోతాయి, మరణిస్తాయి. మనం కూడా అంతే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా ఈ 5 మార్పులకు లోనవుతుంది. ఎంతకాలం అనుభవిస్తాం మనం ఎంజాయ్మెంట్ అనేది? 50 ఏళ్ళు వచ్చినాక ఆ ఎంజాయ్మెంటే వ్యక్తి కలిగిస్తుంది. మార్పు కావాలి ఎప్పుడు. కానీ శీల రూపాలు చూపిన ఈ మార్గంలో మార్పు లేకుండా జీవితం అంతా ఇప్పుడు 20 సంవత్సరాలు నేను దీంట్లోకి వచ్చి రోజు మంగళార్తి చేసుకోవడం, రోజు జపం చేసుకోవడం, రోజు భోగా పెట్టడం, ప్రసాదం తీసుకోవడం, ఊరుకొచ్చడము, మందిరం క్లీన్, ఏదో ఒక సేవలో వంట చేయడము, ఏదో ఒక సేవలో ఎంగేజ్ అవుతున్నాం. ఏ రోజు విసుగు అనేది కలగట్లా. చేసే కొద్ది ఏమవుతుంది? ఎందుకు? భగవంతుని సేవ, భగవంతుడి నామము అమృతం లాంటివి. అది తీసుకునే కొద్ది ఇంకా మనకి ఎనర్జీ. నేను 5వ తరగతికి 65 ఏళ్ళ వయసులో ఇంత తిరిగి చేస్తున్నానంటే నేనేం తాగుతున్నాను? రోజు హరినామ అమృతము. దాంతో ఎనర్జీ వస్తుంది, శక్తి, చాలా శక్తి వస్తుంది, తెలివి వస్తుంది, బుద్ధి, జ్ఞానం అన్ని ఇస్తాడు భగవంతుడు. దాన్ని తీసుకోవాలి మనం. దాన్ని తీసుకుంటే అది మనల్ని ఇప్పుడు సుఖంగా, శాంతిగా ఉంచుతుంది. రాబోయే జన్మల్లో మనం కుక్కల్లా పిల్లలు పట్టకుండా కూడా కాపాడుతుంది. ఇప్పుడు కొంచెం భక్తి చేసినా మళ్ళీ జన్మలో దాన్ని కొనసాగిస్తాము. లేదు, ఈ ఒక్క జన్మను డెడికేటెడ్ చేశామనుకోండి, ఇదే లాస్ట్ జన్మ. మళ్ళీ పుడతాం కదా, మళ్ళీ చేద్దాం భక్తి అనుకోవడం లేదు. ఎందుకంటే మళ్ళీ జన్మ ఏ ఇంట్లో పుడతాము, మనకు భక్తులు కలుస్తారా లేదా, మన భక్తి మార్గంలో వస్తాం లేదో, నో గ్యారంటీ. ఇప్పుడు మనం చేసిన కర్ణ బట్టే రాబోయే జన్మ ఉంటుంది. అందుకని ఈ ఒక్క జన్మలో ఎంజాయ్ చేసి మళ్ళీ జన్మలో భక్తి చేస్తాం అనుకోకుండా ఈ ఒక్క జన్మ డెడికేషన్ చేసి భగవంతుడి సేవలో ఉండి ఈ జన్మ సార్థకం చేసుకుంటే, చైతన్య మహాప్రభు చెప్తున్నారు, ఆ భారత భూమిలో జన్మలో జన్మ సార్థకరే పరోపకారం. భారతదేశంలో పుట్టి మన జన్మ సార్థకం చేసుకోవాలి, పరోపకారం కూడా చేయాలి. అంటే మన జన్మ ఎలా సార్థకం అవుతుంది? హరే కృష్ణ మంత్రాన్ని మనం స్వీకరిస్తే. పరోపకారం ఎలా చేయాలి? అన్నదానమో, లేకపోతే మనం నచ్చిన హీరోలు పుట్టినరోజు నాడు బ్లడ్ డొనేషన్, బ్రెడ్లు పంచడం, బెడ్షీట్లు పంచడము, కప్పళ్ళు పంచడము కాదు. వేరే వాళ్ళకి కృష్ణ భక్తిని ఇవ్వగలగాలి, అంటే ప్రచారం చెయ్యాలి. అలా చేయడం ద్వారా వాళ్ళకి నిజమైన లాభాన్ని కలిగించాం. మన జన్మ సార్థకం అవుతుంది, పరోపకారం కూడా చేస్తాం. అంటే అలా ఎవరైతే ఎంతమంది అయితే మనం కృష్ణ భక్తులు చేస్తామో వాళ్ళంతా కూడా మళ్ళీ ఎవరి మీద డిఫెండ్ కావాల్సిన అవసరం లేదు. ఎంతమందినైనా కోటాను కోట్ల లోకాలని, అనంత కోటి బ్రహ్మాండాన్ని రోమకోపాదాలు సృష్టించే భగవంతుడు. మా సాయంత్రం అభిషేకం అప్పుడు బ్రహ్మ సమిత చదువుతారు కదా, చూడండి దాంట్లో ఎట్లుంటుందో మీనింగ్. జగదండ సరోమకూప నిద్రామనంత జగదండ సరోమకూప అంటారంటే భగవంతుడు యోగ నిద్రలో ఉంటే ఆయన శరీరంలోని చేతుల మీద వెంట్రుకలు ఉంటాయి, రోమకోపంలోంచి ఒక 14 లోకాలు నీళ్ల మీద బుడగల్లాగా వచ్చేస్తాయి అంట. కారణం విష్ణు. ఇట్లా భగవంతుడి యొక్క వర్ణన ఉంటుంది బ్రహ్మ సంగీత అంతా కూడా. బ్రహ్మదేవుడు చెప్పింది అది. అంత గొప్ప భగవంతుడి భక్తిలోకి వచ్చి అంత గొప్ప హరినామ అమృతాన్ని మనం స్వీకరిస్తే మనం శాశ్వతంగా నరకానికి వెళ్ళకుండా భగవంతుల్లో కూడా చేరుకుంటాము. చెబుతున్నారు భగవద్గీతలో కూడా, ఆ బ్రహ్మ భువనార్లోక పునరావృత్తినో అర్జున మాము పేర్చుతు కౌంతేయ పునర్జన్మాన విద్యతే. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ పుట్టక తప్పదు. నా లోకానికి వచ్చిన తిరిగి జన్మించడం చెబుతున్నారు. ఆ లోకానికి వెళ్ళాలంటే ఆయన చెప్పించేయాలి. మనకు నచ్చినట్టు చేస్తే, ఇప్పుడు అమెరికా మాట మనకు నచ్చినట్టు ఉండదు రూలు. వాళ్ళ రూల్ ప్రకారం మనం పోవాలి. ఈ భూమి మీద ఉండి మరి అక్కడికి హాస్పిటల్ ఐసీలోకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు చెప్పిన రూల్స్ మనం ఫాలో కావాలి. మరి మనకు నచ్చినట్టు బతికి వైకుంఠ లోకాలకు ప్రవేశం దొరుకుతుంది. ఏదో ఒక రోజు మరణించక తప్పదు. మరణించాక మనం ఎక్కడికి వెళ్ళాలనేది ప్రశ్న. ఆలోచన లేకుండా జీవితాన్ని గడిపితే చెబుతున్నారు, ఆహార నిద్ర భయమైదు నంచ సమన్వవేతాం పశువీన రానా. తింటము, నిద్రపోవటము, వేరే ఆపోజిట్ వాళ్ళతోటి ఆకర్షణ కలిగి ఉంటాము, భయపడటం వాళ్ళకన్నా బలమైన వాళ్ళకు మరణానికో. ఈ 4 జంతువులు కొంటే, పక్షులు కొంటే మనకు కూడా ఉంటాయి. దానికి అతీతంగా మానవ జన్మ ఉంది. మానవ జన్మ జ్ఞానం, విజ్ఞానం, ఆత్మ ఏంటి, శరీరం ఏంటి, ఏది శాశ్వతం. శరీరం ఎంత కాపాడినా నాశనం అయ్యే తీరుతుంది. ఏదో ఒక రోగాలతోటో, యాక్సిడెంట్ తోటో, మృత్యు ముసలి వాళ్ళమయ్యే మరణిస్తాము. ఆత్మని మనం ఏది చేసినా కూడా దాన్ని నశింప చేయలేము. ఏది శాశ్వతం తెలుసుకోవాలి. ఆ శాశ్వతమైన దానికోసం శాశ్వతంగా మనం ఏం చేయాలి? దాన్ని కాపాడాలంటే
అంతే ఇల్లు కట్టుకొని వేడి తగలకుండా లోపల ఫాల్ సీలింగ్ చేపిస్తారు, ఏదేదో చేస్తూ ఉంటారు కదా. అట్లా ఎవరైతే బాగా ఎండ ఉంది, ఎండ నుంచి రాగానే ఏం చేస్తారు, రూమ్ లో కూర్చొని ఏసీ చేసుకుంటారు, అంటే ఆ వేడి నుంచి కాపాడుతుంది. అట్లా ఎవరైతే భగవంతుని నామం అనే చక్రం గొడుగు తీసుకుంటారో వాళ్ళు భౌతికమైన దుఃఖాల నుంచి బయటపడి ఏసీలో ఉన్నాడు వేడి నుంచి బయటపడ్డట్టే ఈ భౌతిక ప్రపంచంలో చెబుతున్నారు మాము పేత్య పునర్జన్మ దుఃఖాలైన శాశ్వతం. ఇప్పుడు ఈ వర్షాలు ఇన్ని రోజులు పడుతున్నాయి, రైతులకి ఎంత ఇబ్బంది, బోలెడు పెట్టుబడి పెట్టి కూరగాయల తోటలు పూల తోటలు అన్ని పాడైపోతాయి. మన మధ్య ప్రభుజీ వాళ్ళు కెరీలు కాడ కూడా వర్షం పడితే చాలా పాపం వానలోనే తడుచుకుంటూ కోసిన క్యాబేజీలు కూరగాయలన్నీ ట్రాక్టర్లకు ఎత్తి అద్దెకి పడిపోతే మళ్ళీ వానలో రాత్రి 8 వచ్చారు, పోయి దాన్ని లాగిచ్చి మార్కెట్కి తోలి అదొక కష్టం. ఇప్పుడు మళ్ళీ వానకి అన్ని పాడైపోతే పెట్టుబడి అంతా వేస్ట్ అవుతుంది. అట్లా ఇక్కడ అదే కాదు, మనం ఎంతో కూడబెట్టి ఎంతో పోషిస్తాం ఈ దేహాన్ని, రోగం వస్తే డాక్టర్లకు అప్పచెబితే ఆస్తులన్నీ కట్టాలి. వాళ్ళ రేపు హాస్పిటల్కి పోతే 100-200 వేలతో వస్తున్నామా బయటికి, లక్షలు. దానికి రిసెప్షనిస్టు ఫస్ట్ డబ్బులు కట్టాలి, తర్వాత ఏదైనా ఇంకోటి చెప్పినంత ఇవ్వాల్సింది, లేదంటే డిశ్చార్జ్ కూడా చేయరు కదా. అట్లా ఎట్లా చెప్పిన జీవితం అంతా కూడబెట్టిన డబ్బులు హాస్పిటల్కి పోయాలి, ఏది కూడా నో గ్యారంటీ. దుఃఖాలే మా శాశ్వతం. ఈ దుఃఖాల నుంచి బయటపడాలంటే భగవంతుడు ఏం చెబుతాడు, నా దగ్గరకు చేరుకోండి అన్నారు. చేరుకునే మార్గాన్ని భగవద్గీత ద్వారా చూపిస్తున్నాడు. అందుకని రోజు భగవద్గీత భాగవతం అధ్యయనం చేసుకుంటూ మన జీవితాన్ని మన ఆత్మను ఉద్ధరించుకోవడానికి కాపాడుకోవాలి, దేహ పోషణ కోసం జాబ్ కూడా చెయ్యాలి, రెండూ చెయ్యాలి. ఒక్కటే చేస్తాను రెండో చేయనంటే మానవ జన్మ లాభాన్ని మనం పొందలేము. కనుక జనులకు కృష్ణ భక్తిని కలిగించడమే సాధువు యొక్క కరుణా విశేషము. కృష్ణ భక్తి లేనిదే మానవ జీవితం వృధా అని అతను ఎరిగి ఉంటాడు. కృష్ణ భక్తి చేయకపోతే మానవ జీవితం వృధా. ఏదైతే మేము చదువుతున్నామో ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు, మనం సాధువు అంటే శాస్త్రంలో ఏది ఉంటే అదే చెప్పాలి, దాన్ని మార్చి శాస్త్రాలను పక్కన పెట్టి ఏదో ఒకటి చెప్పి నిన్న ఒక అతను వచ్చాడు మా దగ్గరికి, ఇక్కడ సంగారెడ్డి దగ్గర ఏదో ఒక శివాలయం ఉందంట, అక్కడ ఒక మల్లన్న స్వామి గురువు ఉంటారంట. నేను 10వ తరగతి నుంచి మాకు ఆయన గురువు, ఏం చేసినా అన్ని పోయేది అక్కడికి నాయన అని అన్నాడు. ఎట్లయినా చేసుకోవచ్చు అంటానంటే నేను ఇష్టం వచ్చినట్టు బస్సు ఎక్కేసి నేను ఢిల్లీ పోవాలంటే పోవు నాయన, ఢిల్లీ పోయే ట్రైన్ ఎక్కాలి, చెన్నై పోయే ట్రైన్ ఎక్కి చెన్నైకి వెళ్తావు, ఏ విధమైన భక్తి చేసి అక్కడికి వెళ్తాము. భగవంతుడు భగవద్గీతలో చెబుతున్నాడు, దేవతలను ఆరాధించాడు దేవతా లోకానికి వెళ్తాడు, నన్ను ఆరాధించాడు నా లోకానికే చేరుకుంటాడు అని చెప్తున్నాడు. భక్తి అనేది అంత సులభంగా అందరికి అర్థమయ్యేది కాదు. ఎవరైతే శాస్త్రాలు చదివి దాన్ని ఆచరిస్తూ దాన్నే బోధిస్తూ ఉంటారో అలాంటి సాధువుల సాంగత్యాన్ని మనం తీసుకోవాలి. అందరూ కూడా దీంట్లో ఉన్నాళ్ళు అందరూ కూడా శాస్త్రాన్ని ఫాలో కాదు. ఇప్పుడు క్లాస్ లో మీరు 4th ఇయర్ అనుకోండి, 4th ఇయర్ అందరూ ఒకే మార్కులు తెచ్చుకుంటారా? ఒకళ్ళు టాపర్ ఉంటారు, ఒకళ్ళు మామూలుగా పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అయ్యి మళ్ళీ దాన్ని కంటిన్యూ కొన్ని సబ్జెక్టులు బాగొట్టుకొని అలా అవుతారు. అదే విధంగా భక్తిలో కూడా ఎవరికి ఎంత శ్రద్ధ ఉంటే అంత జ్ఞానాన్ని కృష్ణ ఇస్తారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ లేని వాళ్ళు ఎన్నటికీ కూడా జ్ఞానాన్ని పొందలేదు. కనుక ఆ విధముగా అతను ఎరిగి ఉంటాడు. ఆ విధముగా అతను దేశం అంతటా కూడా ఇంటింటికి తిరుగుతూ భక్తి భావన చేపట్టండి, కృష్ణ భక్తులు కండి, జంతువుల వలె కోరికలు తీర్చుకోవడం ఎందే మీ జీవితాన్ని వ్యర్థపరచకండి. మానవ జీవితం ఉండేది ఆత్మానుభవానికే, కృష్ణ భక్తి భావనకి అంటూ ప్రచారం చేస్తారు. సాధువు చేసే ప్రచారం ఇది చేసే వాళ్ళే సాధువులు. వాళ్ళు ఏ వేషంలో ఉన్నారు, ఏ శరీరంతో ఉన్నారని ఇంపార్టెంట్ కాదు. సాధువు చేయాల్సిన పనులు ఇక్కడ చెబుతున్నారు. తాను మోక్షాన్ని పొందడంతో అతను సంతృప్తి చెందక సర్వదా ఇతరుల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు మేము కూడా ఏం చేస్తున్నాము, మాకు ఈ వయసులో ఇంట్లో కూర్చొని రోజు 64 మాలలు చేయొచ్చు, రోజు 3-4 గంటలు భాగవతం చదవచ్చు, భోగా పెట్టుకోవచ్చు, ఆర్తి చేసుకోవచ్చు. కానీ ఎందుకు ఇక్కడ కష్టం చేస్తున్నాము, మేము సేవ చేస్తున్నాము. ఏమన్నా నా వల్ల ఈ శరీరం భూమి మీద ఉండటం వల్ల వేరే వాళ్ళకి రవ్వంత లాభాన్నైనా కలిగించగలుగుతానేమో అని ప్రయత్నం చేస్తున్నాను. ఇవి చదవడం వల్లే కదా నాకు ఆ బుద్ధి అనేది వచ్చింది. అందుకనే వినడం చాలా ఇంపార్టెంట్. అతను పరమ కరుణను కలిగి ఉంటాడు, పతిత జీవుల ఎడ సర్వదా ఇతరుల గురించి ఆలోచిస్తాడు. కనుకనే అతను ఒకనొక గుణం ఏంటంటే కారుణిక. సాధుకు ఉండాల్సిన లక్షణం కరుణ, అందరి మీద కరుణ ఉండాలి. అనగా పతిత జీవుల పరమ కరుణ. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అనేకమైన కష్టాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. కనుకనే సాధువు భగవద్భక్తుడు
ఓర్పు కలవాడై ఉండాలి. ఓర్పు కూడా ఉండాలి, కరుణ ఉండాలి, ఓర్పు కూడా ఉండాలి. భక్తి యొక్క దివ్య జ్ఞానాన్ని స్వీకరించడానికి బద్ధ జీవుడు సిద్ధపడి ఉండవు. మనం వాగానే వచ్చేసి అమ్మ మీరు జపమాలు ఇచ్చేయండి అమ్మ మేము భక్తి చేస్తామంటారా? వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలి, వాళ్ళకి నచ్చేటట్టుగా మాట్లాడాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఎందుకు? వాళ్ళకి నరకానికి వెళ్లకుండా కాపాడడానికి. ఇదే సాధువు యొక్క లక్షణం ఇక్కడ చెబుతున్నారు. వాళ్ళు బద్ధ జీవులు అంటే ఎవరు కూడా వాళ్ళ పనులు వదిలి భక్తి చేయడానికి సిద్ధపడరు. జపం చేయమంటే మాకు కుదరదు మాతాజీ, మేము పొద్దున్న లేచి పొలం పోతాం, మాకు ఎలా కుదిరిద్ది అని వాదిస్తారు మొండిగా. కానీ వాళ్ళ పట్ల కూడా ఓర్పుతో, సరే అమ్మా నువ్వు జపమాలు పట్టుకోకు, ఏకాదశి ఉపవాసం ఉండు, ఆ రోజు ఇది గుడికి వచ్చి, లేదా నువ్వు పొలంలో పనిచేసేప్పుడు హరే కృష్ణ అనుకోని మెల్లగా కన్విన్స్ చేస్తాం. అలా అనుకోక వాళ్ళకి హృదయం పవిత్రం అవుతుంది. తర్వాత మెల్లగా జపమాలు పట్టుకుంటారు. అట్లా మనం ఓర్పుతో వేచి చూడాలి. కానీ మేము బాగా రాలేదు, వీళ్ళంతా పాపాత్మలు భక్తి చేయరు, సావరు, మేము వచ్చాము అంటే మనం బాగానే వాళ్ళు జపమాలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారా? ఉండరు. ఆపరేషన్ కావాలంటే ఒక వ్యక్తికి ఎన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి? ముందే వాళ్ళు 2 గంటలు వాళ్ళ హ్యాండ్ వదిలి పెడితే ఏదేదో చేసి తర్వాత కదా. మరి అట్లనే శుద్ధి కావాలి అంటే ఫస్ట్ వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలి, భగవంతుడి గురించి చెప్పాలి, ఓర్పుతోటి సమయాన్ని ఇవ్వాలి, ప్రేమతో దగ్గరకు తీసుకోవాలి. వాళ్ళకి మన ప్రేమతోటి వాళ్ళని భగవంతుడే పండించగలుగుతాం. మనం బాగానే కొంతమంది అంటారు ప్రవచనానికి పంపిస్తే పోయి ఎవరికి శ్రద్ధ లేదు, పాడలేదు, వాళ్ళు ఎన్నో సావరు, ఎన్నాళ్ళు చెప్పిన భక్తులు కాదు. వాళ్ళ అందరిలో కూడా భక్తి ఉంది, కానీ దాన్ని బయటికి తీయడం మనకు చేత కావట్లేదు. అది ఒప్పుకో. మన అహంకారం ఏం చేసేది, వాళ్ళే భక్తులు కాదు, నేను గొప్ప భక్తురాలని నేను చెప్తున్నా కానీ వాళ్ళు వింటలేదు అని మనం గొప్పగా అంచనా వేసుకుంటాం. కానీ మనం ఎక్కువ తృణాదపి అనుకోవాలి, మనం తక్కువ అనుకోవాలి, ఎదుటి వాళ్ళలో గొప్పనే మనం గుర్తించాలి. అలా గుర్తించడమే భక్తుల లక్షణం అన్నమాట. కనుక బద్ధ జీవులు భక్తి జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధపడి ఉండరు. కనుక ఎవరైనా అతని ఎడ అమర్యాదగా ప్రవర్తించవచ్చు. బద్ధ జీవులు భక్తి యోగాన్ని మెచ్చరు, అదికి వారికి ఉన్న రోగము. అటువంటి దాని ప్రాముఖ్యం తెలియజేసే స్తుతిరహిత కార్యాన్ని సాధు చేపట్టి ఉంటాడు. మేము అట్లే ఒకసారి మాలలు తీసుకొని వీళ్ళ ఊర్లో ఆడిపత్రుల ప్రచారానికి వెళ్ళాము. రోజు 10ంటికి ప్రసాదం తీసుకొని మాలలు తీసుకొని వెళ్ళాను. వెళ్తే అట్లే ఒక రోజు డోర్ కొట్టేసరికి ఒక ఆమె వచ్చి తలుపు తీసింది. చాలా మంది తీసుకునేవాళ్ళు డోర్ కొడితే పడుకున్నాళ్ళు కూడా వేసి మధ్యాహ్నం అప్పుడే మనకు కుదురుతుంది. పొద్దున సాయంత్రం గుళ్ళో కార్యక్రమం. డోర్ తీసి ఏంటి అని అంటుంది, కొంచెం తీసి జపమాలు తీసుకుంటారమ్మా, ఈ పెద్ద ఆవిడ ఉంది కదా బయట, అడిగితే నిన్ను అడగమంటుందా, వాళ్ళ కూడా హైదరాబాద్ నుంచి వచ్చిందంట, మల్కాజ్గిరి కొట్టది, జపమాల దేవుడి పని బాట్లేదని అంది. అన్నా కూడా నేను అట్లే ఒకటి లేదమ్మా, పెద్ద ఉంది కదా పాపం ఆరోగ్యం బాగాలేదు, ఈ వయసులో కొంచెం కృష్ణారామ అనుకుంటే భగవంతుడు కాపాడుతుంటే మాకేం అలా అక్కర్లేదు తల్లి నువ్వు వెళ్ళు. అట్లా కొంతమంది అమర్యాద అన్నా కూడా మనం ఫీల్ అయ్యబ్బా నేను బాగుంది అనుకోకూడదు, తిడతారు కూడా కొంతమంది. వీళ్ళకి పని బాట్లేదు అన్నారు నన్ను కొంతమంది వాదించారు కూడా, మీ వాళ్ళు పని బాట్లేదా, సిగ్నల్స్ కాడ అడ్డం దగ్గర పుస్తకాలు పట్టుకొని బాబు తీసుకో ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతారు. ఏమి కూర్చున్న కాడ మీరు గుళ్ళు అమ్ముకోవచ్చుగా, బయటకు వచ్చి ఎందుకు ప్రచారం చెయ్యాలి అని. అతను శ్రీహరికోటలో దాంట్లో పనిచేస్తాడు. అతను నాతోటి నేను ఒక 2 hours వాదించితే చివరి కొట్టుకుని అతను జపమాలు తీసుకున్నాడు. 2 hours ఎందుకు ఎలా వాదించగలిగాను, దాన్ని ప్రభుపాద ఇచ్చారు నాకు తన బుక్స్ ద్వారా. ఆ నాలెడ్జ్ అతను పెద్ద చదువు పెద్ద ఆఫీసర్ దాంట్లో, నేను చదువుకున్న 5వ తరగతి. కానీ ప్రభుపాద వారి బుక్స్ నాకు ఆ నాలెడ్జ్ ఇచ్చి అతను ఒప్పించి మెప్పించి జపమాలు పట్టుకునేట్టు చేయించింది. 2 hours కేటాయించారు. అట్లా భక్తులు వాళ్ళ టైం కేటాయించుకుంటే ఎవరు కూడా భక్తులు కాదు. ఓపికతో వేచి చూడాలి. మళ్ళీ మళ్ళీ గ్రామాలకు వెళ్తే ఒక్కోసారి 10 మంది వస్తారు, ఒక్కోసారి ఒక్కళ్ళిద్దరే వస్తారు. ఈ ఊళ్ళో ఎవరు లేరు కదా, ఏంటి ఇక్కడికి వచ్చేది మనం ఆపేయకూడదు. వెళ్తూనే ఉంటే ఒక్కళ్ళు ఉన్నదే 100 మంది కూడా కావచ్చు అదే ఊళ్ళో. ఓర్పు ఉండాలి భక్తులు. అందుకనే భక్తులపై కొన్ని మార్లు హింసాయుత దౌర్జన్యం కూడా చేయబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడ్డాడు. హరిదాస్ ఠాకూర్ 22 అంగళ్ళము ప్రాంతాల్లో బెత్తాలతో కొట్టబడ్డాడు. చైతన్య మహాప్రభు ప్రధాన నాయుడైన నిత్యానందుల వారు జగాయి మాదాయితో తీవ్రంగా గాయపడ్డారు. కానీ పతిత జీవులను ఉద్ధరించడమే వారి కార్యం కనుక అతిశిక్ష ఓర్పును కలిగి ఉన్నారు. అయినా సరే వాళ్ళు ప్రచారాన్ని మాపలేదు. కనుక ఓర్పును కలిగి ఉండి పతిత జీవుల అందరి ఎడ కరుణ కలిగి ఉండడమే సాధు కృషి ఒకనొక లక్షణం. సర్వజీవ సుహృత్ అయిన కారణముగా అతను కరుణామయుడై ఉంటాడు. అతను మానవ సంఘపు శ్రేయోభిలాషమైతే కాక జంతువులకు కూడా శ్రేయోభిలాష అయి ఉంటాడు. కనుకనే ఇక్కడ సర్వదేహినాం అంటున్నాడు.
భౌతిక దేహాలను కలిగినట్టు జీవులందరూ అని చెప్పబడింది. కేవలం మానవులే కాక సునకాలు, పిల్లులు, జంతువులు కూడా భౌతిక దేహాన్ని కలిగి ఉన్నవి. కనుకనే భక్తులు అందరి ఎడ సునక మార్జాలాలు, వృక్షాల పట్ల కూడా కరుణ కలిగి ఉంటారు. పూల చెట్లకు మా వాళ్ళు పూలు కోస్తా కొమ్మ ఎరగొడితే కూడా నాకు బాధ, అయ్యో దాని చేతులు ఎరగొట్టేశారేమని మన కొమ్మలు తీసుకెళ్లి నాటేదాన్ని. అట్లా నాటిన కొమ్మలు మన ఆకలి ఉంది, ఇప్పుడు చక్కగా పూలు పోస్తుంది. అది ఎరిగి నాకు అంతే కదా, దానికి బతికే ఉంది. ఒక కొమ్మ ఎరిగిందంటే దాన్ని చెయ్యకపోతున్నట్టే కదా మనం. అట్లా జీవదయ ఉండాలన్నమాట. చెట్లు, పుట్లో, జంతువుల మీద కూడా. ఆ జీవదయ ఉన్నాళ్ళు వేరే వాళ్ళకి చిన్న బాధ కలిగినా కూడా తమకే కలిగినంత బాధపడతారు. అంత మెత్తనైన హృదయం ఉండాలి భక్తులకి. ఈ రాళ్ల మీద గింజలు వస్తే మొలవు, ఎందుకు గట్టిగా ఉంది కాబట్టి. కఠినమైన హృదయంలో కృష్ణ భక్తి బీజము మొలకెత్తదు. అందుకని పొలం బాగా దున్ని గింజలేస్తే పొలం పంట వస్తుంది మంచిగా. అట్లే భగవంతుడు నవనీత చోర అంటారు, ప్రజే ప్రసిద్ధ నవనీత చోరం. భగవంతుడు హృదయం వెన్నలాగా ఉంటుంది. మనం ఏదన్నా కష్టం వచ్చేస్తే భగవంతుడు మనకన్నా ఎక్కువ బాధపడతాడు. అయ్యో మీరు నన్ను గురించి తలుసుకోక కష్టపడుతూ చనిపోయాక నరకానికి చేరువవుతున్నారే అని మనల్ని కాపాడడానికి ఎవరో ఒకళ్ళు భక్తులు మన జీవితంలోకి పంపిస్తాడు భగవంతుడు. మనకన్నా ఎక్కువ ఆయన బాధపడతాడు మనం నరకానికి వెళ్తుంటే. మనం భగవంతుడు రేపు చూడడం ఇక్కడే ఎంజాయ్ ఎంతకాలం ఎంజాయ్ చేస్తాము? 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు దాకా ఎంజాయ్ చేస్తామా? బాగా ఒక వ్యక్తికి బిర్యానీలు బాగా ఇష్టం, రోజు బిర్యానీ పట్ల తెచ్చుకు తింటాడు. ఓ రోజు ఏదో రోగం వస్తుంది, హాస్పిటల్ పోయి డాక్టర్లో మసాలా తింటే చచ్చిపోతా ఒక నిమిషంలో అంటాడు. వెంటనే మానేస్తాడా లేదా? డాక్టర్ భయపడి మానేస్తారు, కానీ భగవంతుడు భయపడి తప్పు చేయడం మానుతున్నారు జనాలు. మాంటలు ఎందుకు భయపడలేదంటే భగవంతుడు ఒక విగ్రహం కదా, ఆయన ఏం చేస్తాడులే అనుకుంటున్నారు. శాస్త్రాలు ఏం చెప్తున్నారు? భగవంతుడు విగ్రహంలోనూ ఉంటాడు, వైకుంఠంలో ఉంటాడు, హృదయంలో ఉంటాడు, నామరూపంలో ఉంటాడు. అందుకని హరినామం చేస్తుంటే ఇది చేయొద్దని జ్ఞానాన్ని మనకిస్తాడు భగవంతుడు. కనుక జీవులందరూ చివరిగా ఈ భవబంధా నుంచి ముక్తిని పొందే రీతిలో అతను వారితో వర్తిస్తాడు. చైతన్య మహాప్రభు శిష్యులు ఒకరైన శివానంద సేన ఒక కుక్క కూడా ముక్తిని కలిగించారు. సాధు సాంగత్యం ద్వారా సునకము మోక్షం పొందిన సంఘటనలు చాలా ఉన్నవి. సమస్త జీవుల లాభము కోసమై సాధు మహాత్ముడు అత్యున్నతమైన పరోపకార్యంలో లగ్నమై ఉండడమే కారణము. సమస్త జీవులకు లాభాన్ని కలిగించడమే సాధువు యొక్క కార్యం. అందుకని వాళ్ళ నదులు కనుక చిన్న వాగులన్నీ కలుపుకొని నదులు పారుతాయి. ఆ నదులన్నీ పోయి సముద్రంలో చేరతాయి. అట్లా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్కళ్ళకి మనం హరినామాన్ని ఇస్తూ పోతే మనం కూడా కొద్ది రోజులకి ఎలా మారుతాము? సాధువుల్లాగా మారుతాం. కరుణ, తితిక్ష, ఓర్పు ఇవన్నీ లక్షణాలు వచ్చేస్తాయి మనకి. దానికల్లా మనం ఏం చేయాలి? మీ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసి అనుకోండి, రేపు హరే కృష్ణ చేసుకోరా, మా క్లాస్ లో మంచి మార్కులు వస్తున్నాయి, మానవ జన్మసార్ నీకు ఎక్కువ వాళ్ళకి ఫిలాసఫీ చదివితే ఎక్కదు, జపం చేసుకోరా నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావంటే నిజంగానే మీ నోటి వెంట వచ్చిన వాటి నిజం చేస్తాడు కృష్ణ. వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ ఏమవుతారు? అరే వీడు చెప్పింది చేస్తే నిజమైంది కాబట్టి నేను ఇంకొకరికి చెప్తా, వాళ్ళ ఫ్రెండ్కి దొరుకుతాడు. ఈ విధంగా అది ఒక సినిమా వచ్చింది. అప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పకుండా నువ్వు అనుకున్నది ఏదో ఠాగూర్ సినిమా ఎప్పుడో చూసాము మేము 20 ఏళ్ళు. నాకు ఏదన్నా థ్యాంక్స్ చెప్పకుండా నువ్వు ముగ్గురికి సహాయం చేయని. అట్లా మీరు తీసుకున్న మాత్రం ఇంకొక ఇద్దరికి మీరు పంచండి. ఈ విధంగా చైతన్య మహాప్రభు కోరుకున్నట్టుగా ఒక 10,000 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా హరే కృష్ణ మంత్రం వినిపిస్తుంది. కనుక జీవుల లాభాల కోసమై సాధు మహాత్ములు అత్యున్నతమైన పరోపకార కార్యక్రమం లగ్నమై ఉండడమే అందులకు కారణం. కనుక సాధువు ఎవరి ఎడ శత్రుత్వాన్ని కలిగి ఉండనప్పటికీ ఈ జగత్తు కృతజ్ఞతాహీనమైన ఎక్కువ శత్రువులు కలిగి ఉంటారు. సాధువులకి ఎవరు శత్రువులు ఉండరు, కానీ వాళ్ళని ద్వేషించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మమ్మల్ని తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఊరు పోతే వాళ్ళ మాతాజీ వాళ్ళు ఆయన అంట ఆమె ఊరు వస్తే కనుక రాని ఆమెకి నీకు వాళ్ళు ఎరగొడతానని. ఎందుకు వాళ్ళ ఆవిడ భక్తురాలు అయిపోయింది, ఇంట్లో ఆయనకు నాన్ వెజ్ రొట్టె పెడతలేదు, అందుకని నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు. కానీ నేను దానికి బాధపడి ఎందుకు? అట్లా భర్తకు కూడా భయపడకుండా ఆమె, ఎందుకంటే అతన్ని కూడా కాపాడుతుంది కదా నరకానికి పోకుండా. ఓ జంతువుని చంపుకొని అతను నరకానికి పోతాడు, పెట్టకుండా ఆమె కాపాడుతుంది. ఆమెలో మార్పు కలిగే శక్తి నాకు ప్రభుపాద కృష్ణ ఇచ్చారు కాబట్టి నేను హ్యాపీగానే ఉంటాను. వాడు తిట్టినా పోయినప్పుడు నన్ను కొట్టినా కూడా నేను బాగుంటాను. అట్లా నా ఊరు బాగుండా కూడా ఉండండి. అందుకని అక్కడమ్మ మా ఇంటికి రావద్దాం వద్దు అని అంటారు, గుడికాడికి వెళ్ళి తెచ్చేస్తారు అన్నమాట. అట్లా వీళ్ళ శత్రులు ఎవరు ఉంటారు, కానీ వీళ్ళని ద్వేషించే వాళ్ళు చాలా మంది ఉంటారు అన్నమాట. ఒక అబ్బాయి కూడా అన్న అంటే వాళ్ళ అమ్మని
నీకేం మందు పెట్టిందామా పుచ్చుకోలు మాతాజీ కలదు పోయి ఆమెతోటి ఉండిపోయేగాను అన్నారు. అందుకని మాకు పెట్టింది హరే కృష్ణ మహామంత్రాన్ని పొంది ఇచ్చింది, ఆ ముందు మేము తాగాము, మాకు అది వదలటం లేదని చెప్పిందండి ఆవిడ. అట్లా మంత్రం అది గొప్పదన్నమాట. అది ఎవరికైతే బాగా అవగాహన అవుతుంది, ఎవరికి శ్రద్ధతో జపం చేస్తారో వాళ్ళు భగవంతు యొక్క రక్షణలో ఉంటారు. మంత్రం అంటే మనకి స్పిరిచువల్ ప్లాట్ఫామ్. చేస్తారో వాళ్ళు ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టు. నో యాక్సిడెంట్, నో నష్టం, దానికి ఏం కష్టం లేదు. మళ్ళీ మన వాళ్ళు గుళ్ళో ఉండట్లేదు కదా మనం. కనుక శత్రువు మిత్రుల మధ్య భేదమేమి, నైజంలోని భేదమే వాళ్ళిద్దరు. అంటే స్నేహితుడేమో మేలు కొడతారు, శత్రువులు అయితే బాగుండంతా నాది అవుతుంది అనుకుంటారు. ఇదే భేదము. బద్ధజీవులందరూ బాగుంటానికి ముక్తి పొందేటట్లుగా సాధువు వారితో వర్తిస్తాడు. అనగా బద్ధజీవుని ఓరడించడంలో సాధువు కన్నా వేరెవ్వరు అతనికి మిత్రులు కాలేదు. అంటే ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళు మనకు టైం ఇచ్చి, అమ్మా పూర్వజన్మ కర్మలే మీకు ఇప్పుడు కష్టాలు రూపంలో వస్తున్నాయి, ఒక భర్త ఇంట్లో విక్కించవచ్చు, ఆస్తులు అమ్ముతుండొచ్చు, అనారోగ్యాలతో బాధపడుతుండొచ్చు, ఏదో ఒక కారణం పూర్వజన్మ కర్మల వల్ల ఇప్పుడు కష్టాలు వస్తాయి. మీరు మీ ఇంట్లోనే ఉంటూ మీ పనులు చూసుకుంటూ కొంచెం హరే కృష్ణ జపం చేయండి, దేవుడు మిమ్మల్ని కాపాడతాడని సాధువులు వాళ్ళకు బోధించాలి. అలా కష్టాలు లేని ఇల్లుందా? కానీ అన్ని నెలలు మనం ఎంతమందికి చెప్పగలుగుతాం, ఎంత టైం తగ్గుతుంది మన దగ్గర. అందుకని దీన్ని చూసుకోవాలి. సాధు మహాత్ములు శాంతులై ఉండి శాస్త్ర నియమాన్ని ప్రశాంతంగా అనుసరిస్తూ, సాధు అంటే శాస్త్ర నియమాన్ని అనుసరించేవారు, అదే సమయంలో కృష్ణ భక్తులై ఉండాలని కూడా భావం. భగవంతుని ఆదేశాన్ని పాటించమని సర్వశాస్త్రాలు మనకు ఉపదేశిస్తున్నవి. అంటే మనం ఏం పాటిస్తాము? ఎల్ఐసి వాళ్ళు అంటారు, ఈ రూల్ ప్రకారం ఎట్లుంటే ఇట్లా కట్టి మీకు 2 లక్షలు వస్తాయి చనిపోతే మీ పిల్లలకి, దాన్ని పాటిస్తాను. హాస్పిటల్ ఆపరేషన్ డబ్బులు కట్టి టేబుల్ దగ్గర, తర్వాత మీరు చచ్చిపోయిన మాకేం బాధ్యత లేదు రాపించి సంతకం పెట్టుకుంటే డబ్బులు కట్టి కూడా వాళ్ళందరూ నమ్ముతాం. కానీ దేవుడు నమ్ముతున్నాము, ఏమో అవుతుందో కాదు, వస్తాడో చూడాలి. భక్తులైన వాళ్ళు జపం చేసే వాళ్ళు కూడా విశ్వాసం పొందలేకపోతున్నారు. ఎందుకు? పిల్లల మీద డబ్బుల మీద వ్యామోహం, విశ్వాసం పెట్టుకోలేకపోతున్నారు. చేస్తారు భక్తి, కానీ భక్తి కన్నా ఎక్కువ ఏమన్నా వల్ల వ్యామోహం. కనుక మనం ఎక్కడున్నా మన సంపాదన పిల్లలకి ఇచ్చినా సరే, ఏం చేసినా సరే, ఎప్పుడైతే ఆసక్తిని భగవంతుని పాదాల మీద పెట్టుకుంటామో మోక్ష ద్వారం తెలుసుకుంటుంది. కనుక శాస్త్ర నియమాలు నిజంగా పాటించి వాడే భక్తుడై తీరుతాడు. కనుక సాధు అంటే శాస్త్ర నియమాలను అనుసరించేవాడు మరియు భక్తుడు అని భావన. ఈ గుణాలన్నీ కూడా భక్తులకు ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. భక్తుడైన వాడు దేవతలకు ఉండే మంచి గుణాలను వృద్ధి చేసుకుంటాడు. అభక్తులు మాత్రం విద్యలో ఉన్నప్పటికీ, ఎంత పెద్ద ప్రొఫెసర్లు సైంటిస్ట్ అయినప్పటికీ లౌకికమైన అర్హతలు కలిగి ఉంటాడు. ఆ లౌకికమైన అర్హతలను ఎన్నటికీ కూడా మోక్ష మార్గానికి చేస్తలేదు. అందుకని ఎవరైతే దీంట్లో చెప్పినట్టుగా సుగుణాలను కలిగి ఉంటారో అలాంటి యోగ్యత కలవాడిని మనం ఆశ్రయించుకొని వాళ్ళ రక్షణలో ఉండటం వల్ల, ఒక పక్షి కనుక కోడి రెక్కల కింద పెట్టుకొని పెట్టిన కాకులు గద్దలు తినకుండా ఎలా కాపాడుతుందో అట్లా వాళ్ళు భక్తుల రక్షణలో భగవంతుల్లో కనికెళ్తారు శరీరాన్ని. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతానికి జయ. కలియుగ ధర్మ పరిణామ సంకీర్తనకి జయ. జగద్గురు శీలంతో పాకి జయ. ఎవరికన్నా మన సందేహం, అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవానికి స్వాగతం. తప్పకుండా ఈ దగ్గర గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా వచ్చేయండి. భాస్కర్ రెడ్డి ప్రభు తొందరగానే వచ్చేయండి, మంచిగా ఎక్కువ టైం కేటాయిస్తుంది. ఇక్కడ బాగా కీర్తన చేద్దాం. కానీ ఎప్పటిరోజు పొలం పని త్యాగం చేయండి. వర్షం కూడా బాగా పడుతుంది కాబట్టి అందరికి చెప్పి ఎక్కువ మందికి మెసేజ్లు పెట్టి వీలైనంత తొందరగా వచ్చేయండి. భోజనాలకి అన్నిటికీ ప్రేమ ఇబ్బంది లేదు. మీకు అందరికి ఉండటానికి వెళ్ళడానికి భజన చేసుకోవడానికి ఒక్కరోజు పూర్తి లాభాన్ని పొందండి. ఈరోజు భగవంతుడు చాలా హ్యాపీగా ఉంటాడు. పంజాబ్ మీరు కూడా తొందరగా వచ్చేయండి. అందరూ ఈ ఒక్క రోజులు మర్చిపోండి. ఓన్లీ భగవంతుడు నామయ్యే గుర్తు పెట్టుకోండి. అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. స్త్రీల ప్రభుత్వ వ్యాప పూజ ఉంది, బట్టలు కూడా తెచ్చుకోండి. రేపు పొద్దున కూడా స్నానాలు చేసి ఆకు పాల్గొని ప్రసాదం తీసుకొని ఎదురుగాని అందరూ. హరే కృష్ణ. అందరికీ ఇప్పుడు మనం వైష్ణవులు ప్రణామం చేస్తాం. వైష్ణవులు పరమదయా సాగరులు, పతిత పావనులు, కల్పవృక్షం లాంటి వారు, కోరిన కోరికల్లో తీర్చగల సమర్థులు.
वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। रामाचार्य तिलहरदास ठाकुर की जय। చేసేదా
yang pertama Adi sama aslinya Sorry about it. Mana di sana betul nggak betul nih? Asalnya itu coba. Ada mana ya? Ada nggak ya? Kita kurang lebar sama. Model. Panas, ringan.
పూలు ఉన్నాయి, అసలు ఏం కనిపించలేదు. ఏం కనిపించదు. పూలు ఉన్నాయి, మాల్లో కనిపించవచ్చు. ఒక షోకి ఏం పెట్టింది, 2 షోలు పెట్టింది. 2 షోలు పులుసు పులుసు తెలియదమ్మా. జుట్టేయమ్మా, జుట్టే వైట్ కలర్, వైట్ కలర్ ఇదిగో. లాక్ నాకేం కాడికి ఇయ్యమ్మా. మాతాజీకి ఫోన్ చేసి పెద్ద తాడు అవుతుందమ్మా, తీయమంటావా అంటే
ఫ్రెష్ పూలు అని చెప్పాడు రాత్రి అయితే రావచ్చు పూలు అంటే ఫ్రెష్ పూలు అని చెప్పాడు అమ్మా. ఎవరమ్మా? నాని చెప్పలేదమ్మా. 50 రూపాయలు 100 రూపాయలు అన్నమాటే అన్నాడు. ఫ్రెష్గా ఉన్నాయి అని అనలేదు నువ్వు. బాగానే ఉన్నాయి అంటే పర్లేదు అన్నాడు కానీ బాగున్నాయి అని చెప్పలేదమ్మా. 50 రూపాయలు తెమ్మన్నామని తెచ్చాడు. 50 రూపాయలు తెచ్చాడు 100 రూపాయలు తెచ్చాడని కాదనేది. మరి రేటేనమ్మా మనం అడిగింది రాత్రి. పూలు బాగున్నాయి అన్నారు. అంత ఇదిగా లేవమ్మా అన్నాడు. అన్నాడా? అన్నాడు. మరి మీరు 50 రూపాయలు అయ్యాను అన్నారని అయ్యారు. మనం అదే కదమ్మా అనుకున్న 50 రూపాయలు అయితే
సమయం